చేసినటువంటి ఈ విద్యా సంస్థల నిన్న చర్చలు చేసి సఫలమయ్యారు. ప్రైవేటు కాలేజీల బంద్ విరమణ ప్రభుత్వంతో చర్చలు సఫలం. విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ 600 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, దీపావళికి మరొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని ఇవాళ నుంచి తెలుసుకున్నటువంటి కళాశాలలు. అయితే నిన్న వాళ్ళు సమ్మెకు పిలుపునిచ్చి నిన్న బంద్ పెట్టడంతో వెంటనే ప్రభుత్వం దిగి వచ్చింది. నిన్న బట్టి విక్రమార్క గారితో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగి 600 కోట్లు విడుదల చేస్తాం తక్షణమే, మళ్ళొక 600 కోట్లు వచ్చే దీపావళికి విడుదల చేస్తాం. మొత్తం 10,000 కోట్లకు పైన ఉన్నాయి వాళ్ళ బకాయిలు. సో కాబట్టి ఇట్లా విడుదల వారిగా విడుదల చేస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడంతో కాలేజీలు ఇవాళ నుంచి మళ్ళీ తెలుసుకొని ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా చూడండి. ఇది పోతే ఒకసారి మిగతా పత్రికలు చూడండి మిత్రులారా. ఇగో ఇక్కడ కాలేజీలు బంద్ ఉన్నటువంటి అంశం రాయలేదు వీళ్ళు. బట్ కానీ ఈ ఉన్నత విద్యకు 600 కోట్లు ఏదో ఈ పోతున్నట్టుగా ఇప్పుడు పెద్ద అక్షరం పెట్టి చూడండి, ఎంత పెద్ద అక్షరాలు పెట్టి రాశారు 600 కోట్లు అని చెప్పేసి. అంటే ఇదంతా కూడా ఒక నిరసన క్రియేట్ చేయడం కోసం జరిగేటువంటి కథ. ఉన్నత విద్యకు 600 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయి విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి ఓకే. రియంబర్స్మెంట్ను చిన్నాభిన్నం చేసిన గత సర్కార్ అంట. అసలు గత సర్కారు వాయిదాలు బకాయిలు కాదు, ఈ సర్కారు వచ్చాకనే బకాయిలు ఉన్నాయని చెప్పేసి ఆ కాలేజీ యాజమాన్యాలే చెప్తా ఉన్నాయి. ఆంధ్రజ్యోతి పత్రిక ఏమో గత సంవత్సరం చిన్నాభిన్నం చేసి, గత ప్రభుత్వమే చిన్నాభిన్నం చేసిందనేమో ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. 1000 కోట్ల భారాన్ని మాకు వారసత్వంగా ఇచ్చారు, మా ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం, ఫీజు రియంబర్స్మెంట్ అలాంటప్పుడు ముఖ్యం ఉన్నప్పుడు ముందుగానే రివ్యూ చేసి ఆ రియంబర్స్మెంట్ ఎంత ఉన్నది ఏమున్నది అని చెప్పేసి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఎందుకు చేయలేదు? దేనికోసం చేయలేదు? వాళ్ళు బంద్ పెట్టిందాక, సమ్మెకు నోటీస్ ఇచ్చిందాక, ఇప్పటిదాకా వెయిట్ చేసి 2 రోజులు బంద్ పెట్టినాక మీరు చర్చలు జరిపి మాకు విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యం మాటలు. ఫీజు రియంబర్స్మెంట్ ఏదుబద్ధీకరణకు కమిటీ మీడియా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి మాపై దయ చూపారు, సమ్మె విరమిస్తున్నాం. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అవుతా ఉన్నాయి. సో నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటన 100 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి సర్కారు అయినా మెట్టు దిగినటువంటి ప్రైవేట్ హాస్పిటల్ 100 కోట్లు ఏంది 1400 కోట్లు వాళ్ళకు పెండింగ్ ఉంటే 100 కోట్లు విడుదల చేస్తే దిగాలంట. గత ప్రభుత్వంలో నిన్న ఆల్రెడీ ఆ క్లారిటీ కూడా తీసుకున్నా. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అట్ ద సేమ్ టైం ఇది కూడా ఏది ఆరోగ్యశ్రీ కానీ గత ప్రభుత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం క్లియర్ అయినాయి అని చెప్పేసి నేను నిన్న హరీష్ రావు గారితో అంటే వాళ్ళ సంబంధించినటువంటి పిఆర్ఓలతోటి క్లారిటీ తీసుకుంటే గత ప్రభుత్వం సంబంధించి ఏ బకాయిలు పెండింగ్ లేవు, ఇవి గత 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి బకాయిలే. ఇప్పుడు ఎన్నికలకు ఒక 6 months ముందు నుంచి బిల్లులు ఆగిపోతాయి, అంత ఈజీగా ఏం రావు. ఎందుకంటే కోడ్ వచ్చినాక ఒక 3 నెలలు ఆగిపోతుంది, అప్పుడు ఏ బిల్లులు రిలీజ్ కావు. దాని తర్వాత అంతకుముందుకు ఎన్నికల ఆడావుల్లో ఉంటారు కాబట్టి ఏమైనా ఎన్నికలు అయిపోయినాక చూసుకుందాంలే అనేటువంటి దాంట్లో ఉంటారు. గవి ఉంటాయి ఏమైనా పెండింగ్ ఉంటే, ఎన్నికలకు ఒక 6 నెలల ముందు అటు ఇటుగా ఏమైనా పెండింగ్ ఉంటాయి. కానీ నిన్న మొత్తము ఏమని ప్రచారం చేసిరంటే మొత్తం గత ప్రభుత్వమే బకాయి పెట్టిపోయింది ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ప్రచారం. కళాశాలల బంద్ విరమణ సర్కారుతో చర్చలు సఫలం, వారంలో 600 కోట్లు, దీపావళిలోపు 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ అంగీకారం. ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు వెల్లడి. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్, నిలిపివేత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్టు ఎన్హెచ్ఏ ప్రకటన చేసింది. దానికి సంబంధించినటువంటి వార్త కనపడతా ఉన్నది. ఇక ఇది కూడా రాస్తుంది అదే వెలుగు పత్రిక కూడా. ఫీజు బకాయిల రిలీజ్కు ఓకే, 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు, ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్తో చర్చలు సఫలం, బంద్ విరమిస్తున్నట్టు ఫతి ప్రకటన.